సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ పైన గోల్ 4 పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అది ఎక్కడికెళ్ళి పికప్ అవుతుందంటే ఎన్ఈపి 2020. ఇప్పుడు చూద్దాం. ఎన్ఈపి 2020లో మనకు చెప్పింది ఏంటంటే ద గ్లోబల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎజెండా రిఫ్లెక్టెడ్ ఇన్ ద గోల్ 4 SDG 4 of the 2030 agenda for the sustainable development adopted by India in 2015 seeks to ensure inclusive and equitable quality education and promote lifelong learning opportunities for all. అంటే మనకు సస్టైనబుల్ గోల్ యొక్క 4 యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి అంటే బై 2030 వరకు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ను అంటే సీకింగ్ ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్. సచ్ ఎ లాఫ్టీ గోల్. అసలు అది ఉంది. దానిపైన ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఇది ఎక్కడికి వెళ్ళి పికప్ చేసుకోబడ్డది అంటే ఎన్ఈపి 2020. సో దయచేసి ఎన్ఈపి 2020లోకి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తున్నారు. ఏదైనా క్వశ్చన్ చూద్దాం. విచ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోకసెస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్? గుణాత్మక విద్య పైన ఫోకస్ చేస్తున్నది ఏంటిది? విచ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్? సో SDG 4 ఆన్సర్. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే నాణ్యమైన విద్య పైన దృష్టి సారించిన సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ ఏది అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చూసింది SDG 4. అదే బిట్ రిపీట్ అవుతుంది ఇంగ్లీష్లో తెలుగులో మరొకసారి. బై వాట్? సెకండ్ క్వశ్చన్. బై వాట్ ఇయర్ SDG 4 ఎయిమ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ ఫ్రీ, ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్? అంటే SDG గోల్ ప్రకారం ఎప్పటివరకు సాధించాలి? ఎన్ష్యూర్ దట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రీ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. చూడండి, ప్రైమరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకోవాలి. దీనికి ఆన్సర్ బై 2030. అందరూ ఆడపిల్లలు మరియు మగపిల్లలు అందరూ కూడా ఉచిత సమానమైన నాణ్యమైన ప్రాథమిక మరియు సెకండరీ విద్య, ద్వితీయ అన్నాడు, సెకండరీ విద్యను పూర్తి చేయడానికి SDG 4 లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది అంటే 2030. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టార్గెట్ ఆఫ్ SDG 4? SDG 4 యొక్క టార్గెట్ కాదు, లక్ష్యం కాంది ఏది? ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్, క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, స్కిల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఇలా SDG 4 గోల్ కాంది ఏంటంటే 3 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ కాదు. అదేవిధంగా సేమ్ అదే క్రింది వాటిలో ఏది SDG 4 లక్ష్యం కాదు? ఇందులో కూడా పరిశుభ్రత, నీరు ప్రాముఖ్యత, చిన్నపిల్లల అభివృద్ధి, చారిత్రక ప్రాథమిక విద్య, ఉపాధి కోసం నైపుణ్యాలు. కానీ సిది కాదు, అంటే SDG 4 లక్ష్యం కాదు. SDG 4 ఎయిమ్స్ టు ఎలిమినేట్ జెండర్ డిస్పారిటీ ఇన్ ఎడ్యుకేషన్ బై విచ్ ఇయర్? ఏ సంవత్సరంలోపు జెండర్ డిస్పారిటీ అంటే మగ ఆడ ఏదైతే మనం అనుకుంటాం కదా, డిస్పారిటీ తొలగించేటట్టు చేయాలంటే ఏ సంవత్సరం వరకు అంటే 2030. అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చాడు. SDG 4 ఏ సంవత్సరానికి విద్యలో లింగ వివక్షతను నిర్మూలించాలనే లక్ష్యం కలిగి ఉంది? 2030 వరకు. SDG 4 includes a target to substantially increase the supply of qualified teachers in developing countries by which year? అంటే క్వాలిటీ టీచర్స్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్కు ప్రాణం, క్వాలిటీ టీచర్స్ అన్న విషయం తెలిసింది. కానీ ఏ సంవత్సరం వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా క్వాలిటీ టీచర్స్ వచ్చేటట్టు చేయాలంటున్నారు. అంటే టార్గెట్ పెట్టుకున్నది 2030, 2030. SDGలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అర్హత ఉన్న ఉపాధ్యాయుల సరఫరాను గణనీయంగా పెంచాలనే లక్ష్యం ఏ సంవత్సరానికి ఉంది? బై 2030. తర్వాత సేమ్ దానికి సంబంధించినవి అంటే అసలు SDG 4కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోల్ 4 ఎన్ష్యూర్స్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. ఇది మర్చిపోద్దు లక్ష్యాన్ని. బట్ ఎట్లయినా ఫ్రేమ్ చేయొచ్చు. గోల్ 4 సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 4 యొక్క ఏంటి అంటే ఎన్ష్యూర్స్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అందరికీ సమాన విద్య, గుణాత్మక విద్య, అదేవిధంగా లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అందరికి కలిగిస్తుంది. ఇందులో మళ్ళీ 4.1, 4.2 ఉంది. అట్లా కూడా అడగచ్చు బిట్టు. 4.1 ఏంటంటే బై 2030 ఎన్ష్యూర్ దట్ ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ ఫ్రీ, ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ లీడింగ్ టు రిలవెంట్ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో బై అంటే 4.1 యొక్క లక్ష్యం ఏంటంటే మనకు తెలుసు కదా, ఇది ఆర్టికల్ 14 తీసుకున్నాం మనం. ఏదైతే ఉన్నదో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మనం తీసుకున్నాం కదా, అక్కడేమో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఏదైనా ఒకటి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి అంతే. దానికోసమే ఎన్ష్యూర్ దట్ ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ ఈక్విటబుల్ క్వాలిటీ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ కంప్లీట్ చేయాలి 4.1.
4.2లో ఏమన్నాడు, గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ యాక్సెస్ క్వాలిటీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. ఇదేమో ఈసీ ఇచ్చారు, ఇది 4.2. 4.1 ఏమో మామూలుగా ప్రైమరీ అండ్ సెకండరీ విద్య సాధించాలి ఎప్పుడు బై 2030. ఏదైనా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే బై 2030 సాధించాలి, అది కామన్ అన్నిటికీ. ఇక మూడోది తీసుకుంటే ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్ ఆఫరబుల్ క్వాలిటీ టెక్నికల్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇది సెకండ్ అంటే వొకేషనల్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ 4.3 సాధించాలి అనేది 4.3 యొక్క లక్ష్యం. మళ్ళీ సేమ్ దాన్ని ఇక్కడ చూస్తున్నాం కొంచెం. ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్ ఆఫరబుల్ టు క్వాలిటీ టెక్నికల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీ అది పొందాలనేది. ఇక 4.4 ఏంటంటే సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ యూత్ అండ్ అడల్ట్ హూ హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ ఇంక్లూడింగ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ స్కిల్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్, డీసెంట్ వర్క్ అండ్ ఎంటర్ప్రైనర్షిప్. ఇది కూడా యూత్ కోసం, యూత్ అనేది వారికి మంచి రిలవెంట్ స్కిల్ డెవలప్ చేయాలి, టెక్నికల్ అండ్ వొకేషనల్. బై 4.5 ఏం చెప్తుందంటే ఎలిమినేట్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ వలరబుల్ ఇంక్లూడింగ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. అంటే అక్కడ జెండర్ డిస్పారిటీస్ అనేది ఉండద్దు. ఇంకోటి మామూలుగా ఇంక్లూడింగ్ డిసెబిలిటీస్, వలరబుల్ డిసెబిలిటీస్ వాళ్ళకు కూడా, ఇండిజినస్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఇన్ వలరబుల్ సిచ్యువేషన్, అందరికీ సమాన విద్య అందాలి అనేది ఇక్కడ. ఎలిమినేట్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఈక్వల్ యాక్సెస్ కూడా అందరికీ ఉండాలి. అదే పీడబ్ల్యూ యాక్ట్ కూడా మనం చేసుకున్నాం కదా, సో అవన్నీ దీని యొక్క ఫలితమే. మనం నెక్స్ట్ చూస్తే చూడండి 4.6 ఎన్ష్యూర్ ఆల్ యూత్ అండ్ సబ్స్టాన్షియల్ ప్రపోర్షన్ ఆఫ్ అడల్ట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ లిటరసీ అండ్ న్యూమరసీ. 4.6లో మనకు అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్పుకోవచ్చు. అడల్ట్స్ అండ్ బోత్ మెన్ అండ్ విమెన్ హ్యావ్ అచీవ్డ్ లిటరసీ అండ్ న్యూమరసీ. 4.7 by 2030 ensure that all learners acquire the knowledge and skill needed to promote sustainable development, including among others through the education for sustainable development and sustainable lifestyle, human rights, gender equality, promotion of culture of peace and non-violence, global citizenship and appreciation of cultural diversity. ఇక్కడ 4.7 ఇచ్చేది అందరూ కూడా నాలెడ్జ్ స్కిల్ను సంపాదించుకోవాలి, అంటే అక్కడ అందరూ అని చెప్పబడుతుంది. ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్, సుస్థిర అభివృద్ధి కోసం, సుస్థిరమైన జీవితం కోసం, మానవ హక్కులు కానీ, జెండర్ ఈక్వాలిటీ కానీ, పీస్ అండ్ నాన్ వైలెన్స్ను చేసడానికి గ్లోబల్ సిటిజన్షిప్ అది ఇచ్చాడు. ఇవి ఇస్తూ మన 4. మళ్ళీ ఏలో ఇస్తాడు, ఇంతకుముందు చెప్పినట్టే బుల్డ్ అండ్ అప్గ్రేడ్ ద ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఆర్ చైల్డ్ డిసెబిలిటీ వాళ్ళకు మామూలుగా ఫెసిలిటీస్ కల్పించాలి 4A ప్రకారం. జెండర్ అండ్ జెండర్ సెన్సిటివిటీ, సేఫ్ అండ్ నాన్ వైలెంట్, ఇంక్లూజింగ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. బై 2020 ఇదేమన్నాడు 4B సస్టైనబుల్ ఎక్స్పాండ్ గ్లోబల్లీ ద సప్లై ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్. క్వాలిఫైడ్ టీచర్స్ మనం అందించాలని చెప్తున్నాడు, ఇంక్లూడింగ్ త్రూ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ టీచర్ ట్రైనింగ్, పర్టికులర్లీ ఇన్ ది డెవలపింగ్ కంట్రీస్. సో ఇవి ముఖ్యమైన మనకు ఈ యొక్క SDG 4 యొక్క గోల్స్. లాస్ట్ చూస్తున్నాం మరొకసారి. సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. 4B ఇక్కడ చూస్తాం ఇంతకుముందు. సస్టైనబుల్ ఎక్స్పాండ్ గ్లోబల్లీ ద సప్లై ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇంక్లూడింగ్ త్రూ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో 4A ఏమో డిసెబిలిటీ వారికి కానీ ఫెసిలిటీ కలిగించాలని, 4B ఏమో క్వాలిటీ టీచర్స్ అందించాలి అనేది ఒకటి, అందుకు ఇంటర్నేషనల్ కోఆపరేషన్. 4C ఏమో బై 2030 సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, కేర్ అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఫర్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్. సో ఈ యొక్క వాట్ ఈస్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఎందుకు గుణాత్మక విద్య వల్ల ఏమొస్తుంది అంటున్నాడు. ఒకటి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది, సోషల్ ప్రోగ్రెస్ అవుతుంది, హెల్త్ అండ్ వెల్ బీయింగ్ వస్తుంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ వస్తుంది, పీస్ అండ్ సెక్యూరిటీ కూడా వస్తుంది. ఛాలెంజెస్ అనేది ఇచ్చాడు, ఇది ఫండింగ్ కావచ్చు, టీచర్ క్వాలిటీ, ఈక్విటీ, టెక్నాలజీ, లైఫ్ లాంగ్ లెర్నింగ్,
మరి ఏం చేయాలంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు అనేది ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, టీచర్ డెవలప్మెంట్ ఉండాలి, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ టు ఎన్హాన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పాండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ వైటల్ గ్లోబల్ పార్ట్నర్షిప్. సో చివరికి కంక్లూజన్లో ఏమిస్తున్నారంటే అచీవింగ్ SDG 4 is a critical for creating a more just, equitable and a sustainable world for ensuring quality education for all. We empower individuals, strengthen the communities and build a brighter future for generation to come. So మళ్ళీ ఒక 3-4 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కీ టార్గెట్ ఆఫ్ SDG 4? క్రింది వాన్లో SDG 4 టార్గెట్ కాంతింది. ఎన్ష్యూర్ ఆల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ primary and secondary education, eliminate gender disparities, increase the number of youth with technical and vocational skills, promote economic growth and through the increase industrial production. D కాదు, మనకు దాని లక్ష్యం కాదు. రెండోది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ ఇన్ అచీవింగ్ SDG 4? మేజర్ ఛాలెంజ్ ఏంది? ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద యంగ్ పీపుల్, ద గ్లోబల్ షిఫ్ట్ టువార్డ్స్ ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ లెర్నింగ్, ద డిక్రీజ్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెటీరియల్. సో ల్యాక్ ఆఫ్ క్వాలిటీ టీచర్, క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫికేషన్ టీచర్ లేకపోవడం అని ఇందులో చెప్తున్నారు. అదేవిధంగా హౌ కెన్ టెక్నాలజీ కంట్రిబ్యూట్ టు ద అచీవింగ్ SDG 4? ఇట్లా టెక్నాలజీ ఎట్లా హెల్ప్ చేస్తుంది SDG 4 గోల్స్ని అచీవ్ చేయడంలో? బై రీప్లేసింగ్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ విత్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు లెర్నింగ్ రిసోర్సెస్ ఫర్ అండర్ సర్వ్డ్ పాపులేషన్, బై ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ కాదు, బై ప్రమోటింగ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇండస్ట్రీస్ కూడా కాదు. సో సెకండ్ వన్, బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు లెర్నింగ్ రిసోర్సెస్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ అచీవింగ్ SDG 4? ECD అంటే ఎర్లీ ECC అని అంటాం మనం. టు ఎన్ష్యూర్ దట్ ఆల్ చిల్డ్రన్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ప్రైమరీ స్కూల్. EC ప్రమోట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ స్కిల్స్. ECD రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ లాటర్ ఇన్ లైఫ్. సో దీని ఆన్సర్ అంటే ఇవన్నీ కరెక్టే. సో D is the right one answer. ఇక లాస్ట్ది చూస్తున్నాం. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ దట్ ప్రమోట్ SDG 4? సో ఇందులో SDG 4ను ప్రమోట్ చేసే లైఫ్ స్టైల్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఫర్ యువర్ చిల్డ్రన్, యూజింగ్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఫ్రమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, లైఫ్ లాంగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ దోస్ హూ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో ఇందులో C is the promoting critical thinking and problem solving skill. సో దీనికి ఇంతకుముందు వాటి ఆన్సర్ మనం చూసుకుని ఫస్ట్ దానికి ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ త్రూ ద ఇంక్రీజ్ ఇండస్ట్రియల్, అది కానిది ఏది? ల్యాక్ ఆఫ్ క్వాలిఫైడ్ టీచర్స్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ లెర్నింగ్ రిసోర్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ పాపులేషన్, ఆల్ ద అబోవ్ ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇందులోకి ఒక బిట్ వచ్చేది అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ అండి.